క్రికెటర్ హనుమా విహారీ కెరీర్ ఆది నుండి వివాదాస్పదమే. సాటి క్రీడాకారుల పట్ల దురుసు ప్రవర్తన. విచారణ తరువాత ఏసీపీ చర్యలు. విషయం తెలియకుండానే పొలిటికల్ డ్రామా చేసిన చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు మరియు పచ్చ మీడియా. అన్ని విషయాలు తెలిసి కూడా రామోజీ విషప్రచారం. క్రీడలకు రాజకీయాలు పులిమి నాశనం చేయడానికి వెనుకాడడం లేదు ఎల్లో మీడియా. క్రికెటర్ హనుమా విహారీ విషయంలో కూడా రామోజీ లేనిపోని కథనాలను వండివార్చి ఆ బురదను వైసీపీకి అంటగట్టాలని చూశాడు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. హనుమా విహారీ ఆంధ్ర క్రికెట్ కెప్టెన్గా ఉన్నప్పటికీ ఆది నుండి వివాదాస్పదంగానే ఉంది. సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారీపై ఉన్నాయి. దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులు ఇచ్చింది. దానికి హనుమా కూడా సమాధానం చెప్పాడు. బోర్డు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సమాధానం చెప్పాడు. దానికనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, విహారీని కెప్టెన్గా తొలగించడంలో వైసీపీ ప్రమేయం ఉందని ఈనాడు విషపు కథనాలు ప్రచురించింది. అసత్యపు ప్రచారం చేసింది. ఇప్పుడు వాస్తవాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలియజేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.